ఆర్థిక కారణాల వల్లే రైతులకు కొందరికి రుణమాఫీ కాలేదని, దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తామని, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, బ్యాంకులు అధికారులు ఏమైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 41,78,889 రైతుల రుణాలు తీసుకున్నారని బ్యాంకులు వెల్లడించినట్లు తెలిపారు. వాటి బకాయిలు 31,000 కోట్లు ఉన్నాయని, వాటిలో ఎక్కువగా 2 లక్షల లోపు రుణాలే ఉన్నాయని మంత్రి వివరించారు. ఖమ్మం జిల్లాలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేశామని మంత్రి చెప్పారు. ఆధార్ బ్యాంక్ ఖాతాలో తప్పులున్న వారికి మాత్రమే మాఫీ ఆగిందన్నారు. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించామని పేర్కొన్నారు. రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికల మండల ఆఫీసులో అధికారులు పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తూ, రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా మీ అందరికీ కూడా ఒక వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, అధికారం కోసం తాపత్రయపడి దక్కని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు సక్రమంగా మాట్లాడాలి. ఆ మాట్లాడిన దానికి అర్థమయ్యేటట్టుగా పరిపాలన కొనసాగించాలి. ఇది ఏది చేయలేనటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడి రైతుల్ని ఆందోళనపరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక నికృష్టమైనటువంటి ఆలోచన, ఒక కుచితమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి, అదేవిధంగా రైతు గురించి మాట్లాడనటువంటి పార్టీ, రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ, దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. సరే, ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఆ నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు, పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి ఫలితాలు, దాన్నైనా గమనంలో తీసుకొని ఇంకా రైతుల్ని గత 5 సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మీరు, దగా చేసినటువంటి మీరు, ఆడని అయోమయానికి గురి చేసినటువంటి మీరు ఇంకా అదే మాటలు వల్లిస్తూ మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మే 22న రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం 2 లక్షల రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వస్తుంది 9, 12, 23, 24న 23వ సంవత్సరం. అప్పటి నుంచి మేము మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే పద్ధతిలో మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకి నిలబెట్టాలని కష్టమే 31,000 కోట్లు ఒకే పంట కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయటం అనే ఒక ప్రక్రియ ఒక రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, అధోగతి పాలైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థలు చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం నుంచి మాకు సంక్రమించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని 31,000 కోట్లు ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో అధికారం వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఒక సాహసోపేత నిర్ణయం చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటని నిలబెట్టడం కోసం ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు 15 లోపున 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తాము. తర్వాత